సరేలేండి, పాయింట్ లో రండి. ఇప్పుడు అది ఎందుకు డిస్కషన్? పాయింట్ లో మీరేం చెప్పాలనుకున్నారు చెప్పండి. మీరేం చెప్పాలనుకున్నారు చెప్పండి. అన్న మనకేమంత భయపడాల్సిన లేదు. నేనేం న్యూట్రల్ పర్సన్ కాదు, నేను పార్టీ పర్సన్. మీరు అనంతబాబు విషయంలో ఇంత ఫాస్ట్ రియాక్షన్ ఉందా? అసలు ఇక్కడ నిరూపణ కాకముందే ఆవిడ మీద అనుమానం ఉందని పోలీసులు తీసుకుపోతేనే ఇక్కడ సస్పెండ్ కాదు, బహిష్కరణ చేశారు పార్టీ నుంచి. ఆ ఇంకిత జ్ఞానం ఉంటే ఇక్కడ ఆ క్వశ్చన్ అడగకూడదు. పార్టీ నుంచి శాశ్వత బహిష్కరణ చేశారు అమ్మాయిని. జస్ట్ ఆరోపణ ఉందనే, ఆమె డ్రైవర్ కాబట్టి. ఇక్కడ ఇంకా నిరూపణ కాలేదు, అక్కడి నుంచి ఏ స్టేట్మెంట్ రాలేదు, కానీ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అప్పటికే మేము బహిష్కరించాం పార్టీ నుంచి. అనంతబాబు అనే వ్యక్తి సాక్షాత్తు ఒప్పుకున్నాడు, నేనే చంపాను, నేనే డోర్ డెలివరీ చేశానని. బహిష్కరణ ఎక్కడ జరిగింది మీ పార్టీలో? స్టిల్ మీ పార్టీలో కంటే అవుతున్నాడు. అండ్ అవినాష్ వాళ్ళ తమ్ముడు సొంత బాబాయి కేసుల్లో సిబిఐ తెచ్చింది అవినాష్ ఉన్నాడని. ఇంతవరకు బహిష్కరణ జరగలేదు. నాతో మాట్లాడుతున్నారు, స్టేట్మెంట్ పాస్ చేసినప్పుడు వింతా విషయంలో కూడా మాట్లాడతావు. వింతా విషయంలో ఎలా మాట్లాడేది? ఇప్పుడు మాట్లాడుతున్నాను అక్కడ వచ్చి అవినాష్ ఆరోపణ ఎదుర్కొంటున్నాడంటావు. ఆరోపణ ఉన్నవని మేము బహిష్కరించాం. అవినాష్ రెడ్డి మళ్ళీ కంటెస్ట్ చేశాడు ఎంపీగా. అటువంటి పార్టీ అది. వాళ్ళు ఏం పెడుతున్నాడు మాకు? వాళ్ళు ఏం పెడుతున్నారో సంస్కారం మాకు. ఆ అమ్మాయి కూర్చొని మాకు చెప్తున్నా వైసీపీ పార్టీ చేస్తుందా? ఆ అమ్మాయి మాట్లాడినప్పుడు మీరు మాట్లాడారా? అండ్ వన్ మోర్ థింగ్, మామిడికాయ రైతుల గురించి ఏమైనా చెప్తుంది సార్. మొత్తం ఇష్యూ సాల్వ్ అయిన తర్వాత ఇండస్ట్రీస్ తో రైతులతో మాట్లాడిన తర్వాత, కేంద్ర పెద్దలకు లేఖ రాసిన తర్వాత, చివరి ఘట్టం వచ్చి 200 కోట్లతో రైతులకు న్యాయం చేసిన తర్వాత నీకు సబ్జెక్ట్ తెలియకపోతే అమ్మ తల్లి, నీకు 263 కోట్లు ఎప్పుడు రిలీజ్ చేశారో తెలుసా? పోనీ సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడద్దు. మీరు 263 కోట్లు ఎప్పుడు రిలీజ్ చేశారో డేట్ తెలుసా? పోనీ డేట్ తెలుసా? పోనీ మీకు అబద్ధాలు లైవ్ లోకి ఎలాగమ్మా చెప్పాలనిపిస్తుంది? అబద్ధాలు లైవ్ లో అది రైతుల కోసం ఎలా చెప్పాలనిపిస్తుంది? మీకు టైం ఇస్తారు మరి మాట్లాడి. అబద్ధాలు చెప్తుంటే కొన్ని నిజాలన్నా చెప్తున్నారా? 263 కోట్లు ఎప్పుడు రిలీజ్ చేశారో తెలుసా? పోనీ అది చెప్పు, డేట్ తో సహా తెలిస్తే చెప్పు, డేట్ చెప్పు. సార్ వర్మ గారు, మొత్తం రైతుల ఇష్యూ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఏం మాట్లాడారయ్యా అంటే, అక్కడ 500 మందిలో మార్కెట్ యార్డ్ లో మన రైతులు లేరు, వాళ్ళ రైతులు బండి అయితే కింద పోసి తొక్కుంటా పోయాడే. సాక్షాత్ ఆ బండి ఓనర్ చెప్పాడు మనకు స్టేట్మెంట్. అన్యాయంగా నన్ను నాశనం చేశాడు, నా పంట మొత్తం నేల పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి, మమ్మల్ని తెచ్చి ఇక్కడ పెట్టమన్నారు, అంతే. ఇలా కింద పోసి నాశనం చేస్తాడని నాకు తెలుసు అని చెప్పారు. నేను మీకు ఆ వీడియో సాక్షాత్ రైతులు పంపిస్తాను. ఎలా సార్, ఏ రైతుల కోసం మీరు ఈ రిఫార్మ్స్ తెచ్చాము, ఇలా చేస్తే మనం రైతులకు అన్యాయం కాకుండా ఏం మాట్లాడాడు సార్ జగన్మోహన్ రెడ్డి? ఏం సలహా ఇచ్చారు ప్రభుత్వానికి? ఏం కేంద్ర పెద్దలతో మాట్లాడాడు? గత ప్రభుత్వంలో కోవిడ్ లో ఏం న్యాయం చేశాడు రైతులకి? ఈ రోజు మనం చెప్తే నమ్మాలనా, మనం వినాలనా ఈ మాటలు? పవన్ కళ్యాణ్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, అసెంబ్లీ సాక్షిగా భార్యల గురించి మాట్లాడాడు, పిల్లల ముందర అమ్మఒడి ఇస్తూ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి మాటలు మేము మాట్లాడుతున్నాం, ఇప్పుడు మాట్లాడదని చెప్తున్నాం. ఇక్కడికి వచ్చి కూర్చొని మాకు నీతులు చెప్పడం కాదు, మీ అధ్యక్షుడు చెప్పండి ఆ నీతులు. మా అధ్యక్షుడికి చెప్తాం. మీ అధ్యక్షుడు మాట్లాడినటువంటి వీడియోలు ఉంటే ఒకసారి చూసుకోమ్మా తల్లి, ఒకసారి చూసుకో. మీ అధ్యక్షుడు ఏం చెప్పాడో, ఏం మాట్లాడుతున్నాడో మీరు ఒకసారి లైవ్ లో చూసుకోండి. కాదు మీ అధ్యక్షుడి మీ అధ్యక్షుడి వీడియోలు వైరల్ అయిపోతున్నాయి మొత్తం. ఒకసారి చూసుకో తల్లి. గతంలో మాట్లాడిన మాటలు, ఇప్పుడు మాట్లాడిన మాటలు. అమ్మా మీ అధ్యక్షుడికి చెప్పు తల్లి, రాష్ట్రంలో లేకుండా ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో మీ అధ్యక్షుడికి ఒక మాట చెప్పు. మా అధ్యక్షుడికి తర్వాత చెప్పులే. ఇవాళ మీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం, మా అధ్యక్షుడు కాదు, మీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం, మీ అధ్యక్షుడికి చెప్పు రాష్ట్రంలో ఇన్ని జరుగుతున్నాయి, ఎక్కడికి వెళ్ళిపోయినా అని ఇవాళ చెప్పు. అర్థమైంది కదా? ఏం మాట్లాడుతావు తల్లి? అసలు నీకు 263 కోట్లు ఎప్పుడు రిలీజ్ చేశారో కూడా తెలియదు. నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు. వర్మ గారు, ఈవిడ మాట్లాడాలనుకుంటే మా పార్టీ గురించి ముందు అవినాష్ అండ్ అనంతబాబుని సస్పెండ్ చేసి ఆ లెటర్ టెలికాస్ట్ సస్పెండ్ చేశారమ్మా. నీకు తెలియదు, తెలియదని చెప్పు. సస్పెండ్ చేశారు, అతను జైలుకి వెళ్ళాడు. కాదు, జైలుకి వెళ్ళాడు, 7 నెలలు జైల్లో ఉన్నాడు. అర్థమవుతుందా? మీ కిరణ్ రాయలు, నువ్వు చెప్పిన కాదమ్మా. అమ్మా ఈ చంద్రబాబుని కాతల్లి మరి చంద్రబాబుని కూడా మరి ఆయన కూడా సస్పెండ్ చేయాలి కదమ్మా. కాదు పార్టీలో చంద్రబాబుని ఎందుకమ్మా చేయలేదు?
చేయలేదు, మరి వాళ్ళ భార్యతో పాటు అతను కూడా చేయాలి కదా. కాదమ్మా, మీ కిరణ్ రాయలు కాతల్లి, మీ కిరణ్ రాయల్ని, మీ కిరణ్ రాయ్ మీరిద్దరు అరుస్తున్నారు. మీరు నైతిక విలువల కోసం కాదు, మీ కిరణ్ రాయల్ ని సస్పెండ్ చేశారు, మళ్ళీ ఎందుకు తీసుకున్నారు? నాకు చెప్పి తీసుకోలేదు. నాకు కూడా చెప్పి తీసుకోలేదు కదా, నీకు తెలియదు. ఎందుకంటే కిరణ్ రాయల్ వచ్చి మళ్ళీ పార్టీకి సంబంధించి మాట్లాడుతున్నారు. సార్ సస్పెండ్ చేశారు అనేది దూరంగా పెట్టాలి కదా. ఎవరు రావట్లేదు కాదు, ఎందుకు మాట్లాడలేదు సార్? మన రప్ప రప్ప డైలాగ్ రావట్లేదు కానీ మాకు తెలుసు కదా. ఎవరి కోసం మాట్లాడుతున్నారు సార్? కిరణ్ రాయలు అఫీషియల్ గా రావట్లేదండి జనసేన నుంచి. ఆయన సొంతంగా ఆయన మాట్లాడుకుంటున్నాడేమో. ప్రసాద్ గారు సొంతంగా మాట్లాడేదేంటి? మాట్లాడుతుంది జనసేన వద్దకు తీసుకొని మాట్లాడుతుంటే ఒకటి